నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దాదాపు అన్ని ప్రధాన దినపత్రికల్లోనూ అభినందన్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. అంటే ఆగయా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అంటే పాకిస్తాన్ గడ్డపై నుంచి భారత్ కాలు మోపిన అభినందనలతో ముంచెత్తిన అంశాన్ని అన్ని ప్రధాన పత్రికలు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ముందుగా ఈనాడు తీసుకున్నట్టయితే ఈనాడులో మొదటి వార్తగా అభివందనం గగన వీరుడా అంటూ వార్తనివ్వడం జరిగింది. భారత్కు చేరిన అభినందన్ వాఘా సరిహద్దు వద్ద అధికారుల స్వాగతం, సాంకేతిక కారణాలతో ఆలస్యం, రోజంతా ఎదురుచూపులు, దేశమంతా సంబరాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. పాకిస్తాన్ గడ్డపై చెరగని స్థైర్యంతో ధీరత్వాన్ని ప్రదర్శించిన గగన వీరుడికి భారతావని ఘన స్వాగతం పలికింది. వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఎట్టకేలకు భరత భూమిపై అడుగుపెట్టారు. శుక్రవారం ఉదయం నుంచి కొనసాగిన ఉత్కంఠ రాత్రి 9:30 గంటలకు ఆయన ఆగమనంతో ముగిసింది. రోజంతా ఉద్విగ్నతతో ఎదురుచూసిన దేశం ఆనందోత్సవాలతో మునిగింది అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. పాక్లోనే మసూద్ అంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి అంగీకారం, అనారోగ్యంతో ఉన్నట్లు వెల్లడి, బలమైన సాక్ష్యాధారాలు ఇస్తేనే చర్యలు తీసుకోగలమని వ్యాఖ్య. ఈ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు తిలక్ దేవ్సర్ సంబంధించిన ఇంటర్వ్యూని ఇవ్వడం జరిగింది. ఇక బిగించాం, ఇక విడవద్దు, దెబ్బ కొడితే మళ్ళీ కొడతామన్న భయాన్ని పాకిస్తాన్కు కల్పించాలి. యుద్ధం భరించే స్థితిలో ఆ దేశం లేదు, మనము కోరుకోవడం లేదు అంటూ ఒక ఇంటర్వ్యూని ఇవ్వడం జరిగింది. ఈనాడు ఈటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మరొక వార్తగా సకాలంలోనే లోక్సభ ఎన్నికలు అంటూ సిఈసి సునీల్ అరోడాకు సంబంధించిన వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా అభినందన్ ఆగయా అంటూ వార్తనివ్వడం జరిగింది. అట్టారీ వాఘా సరిహద్దులో రాత్రి 9:21 అప్పగించిన పాకిస్తాన్ యుద్ధ వీరుడికి ఘన స్వాగతం పలికిన IAF అధికారులు అంటూ వార్తనివ్వడం జరిగింది. డాక్యుమెంటేషన్ విధాన ప్రక్రియతో అప్పగింతలో జాప్యం, తర్వాత ఢిల్లీకి తరలింపు, నేడు వైద్య పరీక్షలు, ఉదయం నుంచే సరిహద్దుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు, టీవీలకు అతుక్కుపై ఉత్కంఠగా ఎదురుచూసిన యావత్ దేశం. అభినందన్ ధైర్య సాహసాలు గర్వకారణం, ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేసిన రాహుల్, మమత, అమిత్ షా. తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది అభినందన్ అనే వార్తను ఇవ్వడం జరిగింది. బాలాకోట్లో దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, వీరుడి తల్లిదండ్రులకు జేజేలు అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. పాక్లోనే మసూద్ అజర్ అంగీకరించిన ఆ దేశ విదేశాంగ మంత్రి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఈసారి బగబగలే గత ఏడాది కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు 2016 నాటి పరిస్థితి పునరావృతమవుతుందని అంచనా. కొన్ని చోట్ల 47 నుంచి 49 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్. రాజస్థాన్, యూపీల నుంచి వడగాల్పులు మొదలైన వేసవి వేడి. మే నెలాఖరుకు భారీగా ఎండలు, వడగాల్పుల జోన్లో తెలంగాణ ఉండడంపై ఆందోళన అంటూ వార్తనివ్వడం జరిగింది. ఏపీలో అవినీతి, కుటుంబ పాలన, విశాఖ సభలో సీఎం చంద్రబాబుపై ప్రధాని మోడీ విమర్శలంటూ వార్తనివ్వడం జరిగింది. మీరు చేసిన అవినీతి మిమ్మల్ని వెంటాడుతుంది, ఏ ఫైలు తెరుస్తారోనని భయపడుతున్నారు. కుటుంబ అవసరాల కోసమే సీఎం పదవా, ప్రతిదానికి యూటర్న్ తీసుకునే వ్యక్తి రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేయగలరు, తన అసమర్థతను కప్పించుకునేందుకే రోజు కేంద్రంపై అసత్య ప్రచారం అంటూ మోడీ బహిరంగ సభకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. నిర్ణయం పాక్ చేతిలోనే, సంబంధాలు ఎలా ఉండాలంటున్నారో వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇండియా టుడే కాంక్లేవ్తో అమిత్ షా, నేడు వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖుల ప్రసంగాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఉగ్రవాదంపైనే మా యుద్ధం అంటూ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతూ దేశాలను అస్థిరతపరుస్తున్న ఉగ్రవాదంపైన తమ యుద్ధం తప్ప మతాలకు వ్యతిరేకం కాదని అరబ్ దేశాల సదస్సు IOC విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేసిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి పేజీలో మొదటి వార్తగా వచ్చేశాడు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆలస్యం అయితేనేం ఆనందంగా వచ్చేశాడు అంటూ వార్తనివ్వడం జరిగింది. అడుగడుగునా జాప్యం, భారత విమానం పంపుతామంటే పాక్ తిరస్కృతి, 4 గంటల తర్వాత ఎట్టకేలకు విడుదల, ఇటు అప్పగింత అటు చొరబాట్లు అంటూ వార్తనివ్వడం జరిగింది. యుద్ధం వద్దని ఇమ్రాన్, అదే ముద్దు అని సైన్యం, చెరొక దారి అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. మహాకూటమి దేశ ద్రోహ కూటమి అంటూ మోడీ విమర్శలను ఇవ్వడం జరిగింది. మోడీ మీద విరోధం ఉంటే దేశాన్ని దెబ్బతీస్తారా, ప్రతిపక్ష నేతలకు ప్రధాని సూటి ప్రశ్న అంటూ వార్తనివ్వడం జరిగింది.
ఎన్ఐఏ సేవలు జాతికి అవసరం. ఉగ్రవాద చర్యల దర్యాప్తులో ప్రపంచంలోనే మేటి. 92% కేసుల నేరాల నిర్ధారణ. ఉగ్రవాదంపై పోరును ఉధృతం చేస్తాం. ఎన్ఐఏ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జిఎస్టీ వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డు. తెలంగాణ నెంబర్ 1 అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో మొదటి పేజీలో మొదటి వార్తగా వీరుడా సెల్యూట్, పురిటి గడ్డపై కాలు మోపిన అభినందన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నిలువెల్ల కనులై ఎదురు చూసిన భారతావని, స్వాగతం పలికిన అశేష జనవాహిని. వాగా అటారీ బార్డర్లో ఉద్విగ్న జనాలు. రాత్రి పొద్దుపోయాక అప్పగించిన పాక్. వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీకి 3 రకాల పరీక్షలు చేసే ఛాన్స్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వెల్కమ్ హోమ్ వింగ్ కమాండర్ అభినందన్. నీ ధైర్య సాహసాలు చూసి దేశమంతా గర్వపడుతుంది. మన భద్రతా దళాలు 130 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచాయి. వందే మాతరం అంటూ ట్విట్టర్లో ప్రధాని మోడీ ట్వీట్ చేసిన విషయాన్ని ప్రధానంగా ఇవ్వడం జరిగింది. వింగ్ కమాండర్ అభినందన్ వస్తున్న వర్తమానం అందిందో లేదో సరిహద్దు వైపే కళ్ళని. ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు? అందరి మధ్యలో ఒకటే ఆలోచన. టీవీ కెమెరాలు, జన హృదయాలు అన్నీ వాగా అటారీ బోర్డర్లోనే మొహరించాయి. శుక్రవారం ఉదయం నుంచి ఎటు చూసినా ఉద్విగ్న వాతావరణం, భావోద్వేగ క్షణాలు. అదిగో మన హీరో వచ్చేశాడు. జై బోలో భారత్ మాతాకి జై, జై జవాన్ జై జై. అభినందన్ ఏదైనా వాహనం అలా కదిలితే చాలు నినాదాలు హోరెత్తాయి. యావత దేశం ఎదురేగి సెల్యూట్ చెబుతుండగా రాత్రి సరిగ్గా 9:21 పురిటి గడ్డపై కాలు మోపాడు అభినందన్. 3 రోజుల ఉత్కంఠకు తెర దించుతూ పాక్ నుంచి తిరిగొచ్చాడు. మన దేశ్కి దడ్కనంటూ వార్తనివ్వడం జరిగింది. టెర్రరిజంతో జీవితాలు నాశనం, శాంతికి మారుపేరు ఇస్లాం. భిన్నత్వంలో ఏకత్వానికి ఇండియా ప్రతీక. పాక్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా దాడి. అబుదాబిలో జరిగిన ఐఓసీ సమావేశంలో సుష్మా స్వరాజ్ అంటూ వార్తనివ్వడం జరిగింది. మా దేశంలోనే మసూద్ అంటూ ఒప్పుకున్న పాక్ విదేశాంగ మంత్రి కదలలేని స్థితిలో ఉన్నాడని వివరణ. ఆధారాలు ఇస్తే అరెస్టు చేస్తాం. ఖురేషీ మరో ప్రాంతానికి తరలించిన పాక్ అంటూ వార్తనివ్వడం జరిగింది. దేశ భద్రతలో రాజీ లేదు అంటూ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలను ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సరిహద్దులో ఉద్రిక్తతలు ఎన్నికలపై ప్రభావం చూపవి. పోటీ చేసే అభ్యర్థులు విదేశాల్లో ఆస్తుల వివరాలు వెల్లడించాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఒక్కో ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 2 లక్షల స్కీమ్ ప్రత్యేక పథకం రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నగదు రూపంలో 100% సబ్సిడీతో అందుచేత. పాడి కుటీర పరిశ్రమలు, సొంత వ్యాపారానికి చేయుత. 4 ఏళ్లలో 28 లక్షల మందికి ప్రయోజనం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి వెలుగులో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, ఇవి ఈరోజు ప్రధానంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పేపర్ ముచ్చట కార్యక్రమానిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషించడానికి మనతో పాటు టీఆర్ఎస్ నాయకుడు పుట్టం పురుషోత్తమరావు గారు ఉన్నారు. నమస్తే సార్. అంటే ఒక 4-5 రోజుల నుంచి చూసినట్టయితే భారత్ ఒక ఉద్విగ్న క్షణాలని అనుభవిస్తుంది. నిన్న అంటే పాక్ ప్రధాని అభినందన్ని విడుదల చేస్తున్నాం అన్నప్పటి నుంచి నిన్న మొత్తం అంతా ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయారు. మీడియా మొత్తం వాగా సరిహద్దు బార్డర్లో నిల్చుంది. అయితే 4 గంటలు అన్నది రాత్రి చివరికి 9 గంటలకు విడుదల చేశారు. అంటే పాక్ ఈ విషయంలో ఎలా స్పందించింది అనుకోవచ్చు? పాక్ బుద్ధి కొంతవరకు మారిందని మనం అనుకోవచ్చా? ఈ విషయంలో ఆలోచన చేసినట్లయితే నిజంగా చెప్పాలంటే భారతదేశ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతదేశ ప్రేమను ఒక్కతాటిపైకి వచ్చి చాటడం జరిగింది.
ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు కూడా గ్రహించినట్లుగా మనం భావించాలి. అదేవిధంగా జెనీవా ఒప్పందం ప్రకారం ఏదైతే ఉందో మరి యుద్ధ ఖైదీలని విడవాలనే దాని మీద కొంత సానుకూలంగానే స్పందించిందనుకోవాలి. కానీ ఏది ఏమైనా ఈరోజు భారతదేశం పట్టు బిగిస్తే మరి ప్రపంచ దేశాలు కూడా మనకు మద్దతుగా నిలిచినట్టుగా తెలుస్తుంది. ఆ సందర్భంలోనే ఆ కోణంలోనే ఈ విషయాన్ని చూడాలి. అంటే ఈసారి మన దౌత్యపరంగా చాలా ఒత్తిడి తీసుకొచ్చాం. ఈవెన్ చైనా సైతం పాకిస్తాన్కు మద్దతు తెలపలేని స్థితికి తీసుకొచ్చి చైనా సైతం పాక్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా భారత దౌత్య అధికారులు పనిచేశారని మనం అనుకోవచ్చా ఈసారి? నిజంగా చెప్పాలంటే ఎక్కడ కూడా ఏది జరిగినా యుద్ధం అనేది ఒక నియమ నిబంధనలకు నీతికి కట్టుబడి యుద్ధం చేయాలి. మరి అటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏదైతే ముష్కర మూకలను ప్రోత్సహించడం, వారు ఏదైతే ఎన్ని రోజులు ముష్కరులను ప్రోత్సహిస్తూ ఉన్నారు, భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఉన్నారు, దీని మీద వ్యతిరేకంగా మరి మీరంతా స్పందించాలని ఎన్నోసార్లు మనం అంతర్జాతీయ సమాజం ముందు చూపించడం జరిగింది. అయినా దాన్ని బుకాయిస్తూ చెప్పిన దాన్ని ఏదైతే ఉందో మొన్న మరి బాంబు దాడి ఏదైతే ఆత్మాహుతి దాడి జరపడంతో మొత్తం ప్రపంచ దేశాలను నివరబోయే పరిస్థితిని వాళ్ళే కల్పించుకున్నారు. ఆ విధంగా డైరెక్ట్ అటాక్ ఏదైతే ఉందో మరి 40 మంది వీర జవాన్లు మరణంతో మొత్తం భారతదేశం ఒక దాని కుదుపుకు గురి అయితే ప్రపంచ దేశాలు కూడా అటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా సమర్థించాయి. కాబట్టి సమాజం ఏదైతే ప్రపంచ దేశాలన్నీ కూడా దానికి మద్దతుగా నిలవలసిన అవసరాన్ని పాకిస్తాన్ కల్పించుకుంది. అంటే పాకిస్తాన్ అనేది విచిత్ర వాదనలు చేస్తుంది. ఒకవైపు ఏమో మసూద్ అజర్ మా దగ్గర ఎక్కడున్నాడంటది, మరోసారి మా దగ్గరే ఉన్నాడంటది, ఆధారాలు ఉంటే చూపించేటది. అసలు దాడి జరిగిన మరుక్షణమే మసూద్ అజర్ మేమే చేశామని అంత బహిరంగంగా ప్రకటించినప్పటికీ మళ్ళీ ఆధారాలు అడగడంలో ఆంతర్యం ఏమిటి అనేది ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు ఆ విషయమే కదా, ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే సమాజం ముందు ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడడానికి వాళ్ళు 2 నాలుకల ధోరణి ఏదైతే ప్రదర్శిస్తుండ్రో ఆ విషయము తేట తెల్లం కావడానికి అవకాశం ఏర్పడ్డది. మసూద్ అజారీ ఆయన క్లియర్గా ప్రకటించడంతో కూడా ఇంకా కూడా బుకాయించే పరిస్థితులలో ఉంది. మరొక పక్క మా దగ్గర లేడు, మేము అసలుకు ఎవరిని కూడా అటువంటి వాళ్ళని ప్రోత్సహించాం. ప్రపంచ దేశాలలో ఒక నియమం ఉంది, ఎక్కడ కూడా కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళని మనం సహించడం ఒక దేశం మీద కుట్రలు చేసేవారిని అనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. ఆ విధంగా కాకుండా వాళ్ళని అందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళని ఏదైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళకు కూడా బాంబు దాడులు వాళ్ళ దేశంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఒక శత్రువుని పోషిస్తే మరి కుట్రదారులను పోషిస్తే వాళ్ళకు కూడా అటువంటివి జరుగుతూ ఉన్నా కానీ ఇంకా వాళ్ళకి బుద్ధి రావడం లేదు. అది ఖచ్చితంగా వారి పని. మరి ఈరోజు విదేశాంగ మంత్రి మసూద్ అజారీ మా దగ్గరనే ఉన్నాడని మరి చల్లని కబురు ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. ఒక పక్క లేడని బుకాయిస్తూ ఉన్నాడని చెప్తూ మళ్ళీ అనారోగ్యంగా ఉన్నాడు అని మళ్ళీ అక్కడ కూడా దాన్ని మెలికబెట్టడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మీరు ఆధారాలు చూపించమంటారు, ఆధారాలు మీరు అన్నట్టుగా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. మేము బహిరంగంగా మేమే చేసినాం, అది మా పనే అది అని ప్రకటించిన తర్వాత కూడా ఇంకా అటువంటి చెప్తే ఈరోజు అందుకనే ఈరోజు మీరు అన్నట్టుగా చైనా లాంటి దేశాలు కూడా మరి అక్కడ మద్దతు తెలియజేసే పరిస్థితి లేని పరిస్థితి తెచ్చుకున్నారు. అంటే పాకిస్తాన్పై ఒత్తిడి పెంచాలంటే భారతదేశం మరిన్ని చర్యలు ఏ విధంగా చేపట్టాలంటారు? ఖచ్చితంగా ఈరోజు ఏదైతే సడివుడి సర్కారుకు అవరేక్ దక్కా అన్నట్లుగా ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇప్పటికే ఏదైతే వాళ్ళు చెప్పే దాంట్లో కన్నా చెప్పించుకున్న దాంట్లో పడిపోయినారు వాళ్ళు. అటువంటి అప్పుడే ఖచ్చితంగా ఇంకా కూడా మనము వారిపైన సరైన గట్టి చర్యలు తీసుకోవాలి. కానీ చర్యలు తీసుకునే ముందే అభినందన్ ఏదైతే ఉందో అభినందన్ ఎపిసోడ్ స్టార్ట్ కాకపోతే ఇంకా కూడా ముష్కర మూకలు ఉన్న పాయింట్స్ గుర్తించినారు, వాటి మీద దాడి చేసే పరిస్థితి ఉండే. అయితే మనం ఏదైతే ఈ ఎపిసోడ్ అంతా అభినందన్ వైపు మళ్ళింది. అభినందన్ వైపు మళ్ళడంతో మనము అనుకున్న కార్యక్రమాన్ని అభినందన్ విడిపియాలి, ప్రపంచ దేశాలన్నీ అభినందన్ తీసుకురావాలనే దాని మీద మన భారతదేశంలో ఉన్న పౌరులు కానీ వాళ్ళు కానీ ఆ హీరో ఏదైతే అభినందన్ చేసిన సాహసాన్ని, అతను ఏదైతే అక్కడ ప్రదర్శించిన గుండె నిబ్బరాన్ని, గుండె ధైర్యాన్ని మరి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఆయన ప్రదర్శించేదానికి మొత్తం
మొత్తం భారతదేశం అంతా ఒక్కటై అభినందన్ గురించి అభినందన్ రావాలనే దాని మీదనే నిన్న మీరు చూసిండ్రు. నిన్న ఉదయం నుంచి అభినందన్ విడిచిపెడుతున్నారంటే మొత్తం అసలుకు ఈ ప్రపంచ దేశాలకు ఒక ఫోబియా, అంటే భారతదేశంలో కూడా ఎక్కువ ఆ క్రికెట్ అటువంటి ఆటలు వచ్చినప్పుడు చాలామంది టీవీలకు అతుక్కొని పోతారు. నిన్న కూడా మొత్తం దేశాలు నిజంగా ప్రజలు చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రాత్రి 9 గంటలకు విడుదలయ్యే వరకు కూడా చాలామంది ఆ టీవీలకు అతుక్కపోయారు. అంటే దాంతో కొంత దేశం మీద ప్రేమ కూడా కనిపిస్తుంది, దేశం మీద ఉన్న భక్తి. జెండాకి సెల్యూట్ చేయాలి, ఈరోజు భారతదేశ ఐక్యతను కాపాడుకోవాలి, భారతదేశం ఏదైతే సార్వభౌమాధికారం ఉందో దాన్ని కాపాడుకోవాలని దాని మీద నిన్న కొంత యూనిటీ వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే అభినందన్ ఫ్యామిలీ చూసిన అభినందన్ వాళ్ళ ఫాదరు వాళ్ళ తాత అందరూ కూడా సైన్యంలో లింక్ అయిన వాళ్ళే. అంటే ఎవరు కూడా భయపడ, అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటే వాళ్ళ కొడుకు బయట ఉన్నాడనే విషయాన్ని కూడా ఎక్కడ కూడా అంటే బాధపడ్డ క్షణాలు కూడా ఎక్కడ కనిపించలేదు మనకి ఇంటర్వ్యూలో కూడా. అంటే అంత ధైర్యవంతమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళు అంటే రేపు యువతకు ఒక సందేశం ఇచ్చే అవకాశం కూడా ఉంది కదా అభినందన్ ద్వారా. నిజంగా వాళ్ళు ఏం ఆలోచన చేసి పేరు పెట్టినో కానీ అభినందన్ అనే పేరు సార్థకత చేసుకుంటూ ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా అభినందించే పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబం ఏదైతే ఈరోజు ఉందో భారతదేశంలోనే నిజంగా చెప్పాలంటే నార్త్ ఇండియాలో ఎక్కువ మటుకు సైన్యంలో బాగా ఉంటారు. అయితే తమిళనాడు ప్రాంతం నుంచి సౌత్ ఇండియా నుంచి కూడా ఒక హీరో ఏదైతే ఈరోజు అంత మంచి కార్యక్రమంలో భాగం పంచుకోవడం నిజంగా ఆయన ముఖంలో ఎక్కడ కూడా అసలుకు మనం టీవీ చూసినట్లయితే వీడియోలు చూసినట్లయితే ఆయన ముఖంలో ఎక్కడ కూడా భయము అనే కనిపించలేదు. అంతా నిజంగా చెప్పాలంటే అదొక అంటే అసలుకు మనం ఆలోచన చేసుకుంటేనే అసలుకు గుండె చెదిరే పరిస్థితులల్లా అంతమంది సైనికులు, వేలాది మంది సైనికులు, వాళ్ళ ముష్కరులు, వాళ్ళ బిహేవియర్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. అటువంటి ప్లేస్లో ల్యాండ్ అయ్యి మరి వాళ్ళు చాలా అక్కడ మనకు కనిపించింది, హింసించినట్లు కూడా కనిపించింది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా గుండె నిబరత ప్రదర్శించి ఆయన రెండే మాటలు, నేనెవరు, నా ఐడి ఏంది అంతవరకే, కానీ దాని తర్వాత ఒక్కటి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అంత గుండె నిబరత ప్రదర్శించిన మన అభినందన్కు ఆ పేరు సార్థక చేసుకున్నందుకు ఆయన మొత్తం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు అభినందించే పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబాన్ని కూడా, వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం ఈ పైలట్స్ కానీ మరి వాళ్ళు తాత కావచ్చు, తండ్రి కావచ్చు, ఆయన కావచ్చు భారతదేశానికి సేవ చేయడంలో గర్వించాలి. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ గుండె నిబ్బరాన్ని కూడా మనం అభినందించాలి. అంటే ముఖ్యంగా ఏంటంటే యుద్ధ ఖైదీగా దొరికినప్పుడు చాలా హింసలు పెడతారు, చాలా హింసలు. అంటే మనం గతంలో చూసినట్టయితే 71లో యుద్ధ ఖైదీలుగా 54 మంది పట్టుకున్నారన్నారు. వాళ్ళు ఇప్పటివరకు సమాచారం లేదు. అంటే ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు, పాకిస్తాన్ వైపు నుంచి జరగలేదు. అలాంటిది అంటే యుద్ధ ఖైదీల హింసించడంలో సైన్యము పౌరులు కూడా ఇచ్చారు. అలాంటిది గుండె నింబరంతో నిలబడి అంటే ఆ గుండె నింబరానికి భయపడే అభినందన్ని వదిలారని మనం అనుకోవచ్చు. ఏదేమైనా మనకు స్వాతంత్రము ఏదైతే మనం శాంతియుతంగా మనం సాధించుకున్న స్వాతంత్రంలో ఎంతోమంది వందలాది వేలాది మంది ప్రజలు పాల్గొన్న స్వాతంత్రాన్ని అప్పటికింకా మనలో మన ఏదైతే ఆ స్వాతంత్రం ఇంకా స్వీట్నెస్ మర్చిపోక ముందుకే జరిగిన యుద్ధంలో కొంత మైమరిచినట్లుగా ప్రజలు కూడా ఉన్న పరిస్థితి ఉండొచ్చు. కానీ ఈరోజు మనం మన 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 ఏజ్లో మనం ఇప్పుడు చూస్తున్న దాంట్లో నిజంగా ఒక రాజకీయ పరిణితి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రదర్శించింది ఆ విధంగా మొత్తం దేశాలన్నింటినీ కలిసికట్టుగా తీసుకురావడంలో కానివ్వండి, మరి ఆ తర్వాత ప్రజల మద్దతు కానివ్వండి, మరి ఆ జెనీవా ఒప్పందాన్ని ముందుకు తీసుకురావడం కానివ్వండి, ఇవన్నిటినీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండవది అతను కూడా మీరు అన్నట్లుగా గుండె నింపరాన్ని ప్రదర్శించడంతో చేసిండని అనొచ్చు. కానీ దాన్ని ఆ గుండె నింపడంతో పాటు ప్రజల మద్దతు, ప్రపంచ దేశాల మద్దతుకు తలవొగ్గే పరిస్థితి, అక్కడ ఏదైతే వాళ్ళు చేసిన దారుణాన్ని కప్పిపుచ్చుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కలిసికట్టుగా అభినందన్ విడుదలకు దోహదం చేసినాయి అనుకోవచ్చు. ప్రపంచ దేశాలతో ఒత్తిడిలో భారత్ కూడా ఇంకా అంటే మరొక అడుగు ముందుకేసిందని చెప్పాలి. అబుదాబీలో జరుగుతున్న సమావేశంలో ఇస్లామిక్ కంట్రీస్ సమావేశంలో సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు.
ఉగ్రవాదంపై టెర్రరిజంతో జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పి పాకిస్తాన్ పేరెత్తకుండానే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అక్కడ హైలైట్ చేయడం జరిగింది. అంటే ఈ దాడి మరింతగా కొనసాగిస్తే పాకిస్తాన్కి ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? నిజంగా ఈరోజు అభినందించాలి. ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇస్లామిక్ కంట్రీస్లోనే ఈరోజు టోటల్గా ఈ మరి టెర్రరిజం కానివ్వండి, ఈరోజు జరుగుతున్న మారణహోమం కానివ్వండి, ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అటువంటి చాలా దేశాలలో, మొత్తం దేశాల ఇరాన్, ఇరాక్ అటువంటి దేశాలలో టోటల్గా ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కొంత ప్రశాంతంగా ఉన్నది అబుదాబి, షార్జా అటువంటి కంట్రీలలో ఉన్నా మరి వీళ్ళు ఏదైతే నిన్న ప్రపంచ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశానికి కూడా పోనట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళు అక్కడ పోయి ప్రజెంట్ చేసే పరిస్థితి లేదు. వీళ్ళ వాదనని ప్రజెంట్ చేసే పరిస్థితి లేనప్పుడే ముఖం చాటేసే పరిస్థితి ఉంటుంది. మనం ధైర్యంగా ఆ సభకు పోవడం, ఆ సభలో మన గళాన్ని వినిపించడం, దాంతోనే ఏదైతే వాళ్ళు మన సైడు అంటే దాని ఆరోపణని నిజమే అనే విధంగా పాకిస్తాన్ ప్రవర్తించినా తెలుస్తుంది. దాంతోనే వాళ్ళ మీద మరి ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఆలోచన చేసే పరిస్థితికి వచ్చినాయి. అంటే ఇస్లామిక్ కంట్రీస్ ఇరాక్ మీద మొన్న జరిగింది దాడి, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి జరిగింది. ఇస్లాం కంట్రీస్ కూడా ఏంటంటే ఈ ఉగ్రవాద చర్యలను ఎవరు సమర్థించట్లేదు. కేవలం పాకిస్తాన్ కేంద్రంగానే ఎక్కువ ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపణతో పాటు ఒసామా బిన్ లాదెన్ దొరికింది కూడా పాకిస్తాన్లో. ఇలాంటి అంటే ఇన్ని ఒత్తిళ్ల కారణంగా అంటే వాళ్ళు అంటే ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల్ని తగ్గించుకుంటే ప్రపంచంలో వాళ్ళు కూడా ఒక మంచి దేశంగా నిలబడే అవకాశం ఉంటుంది కదా అని. 100% అండి. ఇప్పుడు ఎవరు కూడా ఏమంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా అంటారు. ఎందులో ఉన్నవాడు దాంతోనే పోతాడు అన్నట్టుగా వాళ్ళకి అర్థం కాక ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా ఏదో పాకిస్తాన్లో సజావుగా సౌఖ్యంగా ప్రజలు ఏదో సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా లేదు. మనం చాలా చూస్తూ ఉన్నాం. ఆఖరికి ప్రధానమంత్రుల మీద అటాకులు కానీ, ప్రధానమంత్రులు చేసిన వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం కానీ, అది అసలు ఒక సాంప్రదాయం. ఇంతవరకు మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని రకాలుగా ఇన్ని ప్రాంతాలు ఉన్న భారతదేశం ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగానే ఈరోజు వరకు మనము వ్యక్తిగత ద్వేషాల మీద ప్రధానమంత్రులు కావచ్చు ఎవరిని కూడా మనం ఆ విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద చేసిన పరిస్థితులు లేవు. కానీ పాకిస్తాన్లో మాత్రం మనం అందరం చూసినట్లయితే ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టి వాళ్ళ కుటుంబాలను హింసించి వాళ్ళ కుటుంబాలను కూడా దేశం వదిలిపోయే పరిస్థితి కల్పించి ఆ విధంగా చేయడంతో ఎక్కడ కూడా వాళ్ళు ఏదైతే ధర్మము ఇస్లామిక్ చెప్తున్న దాన్ని కూడా ధర్మం ఏదైతే ధర్మము గురించి మనం ఏం పోరాడతామంటారు, మరి అది అసలు ఆ ధర్మం ఏం చెప్తుంది అనేది కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఏదైతే వాళ్ళు చెప్తున్న మనం భగవద్గీత ఎట్లా చెప్తామో వాళ్ళ ఖురాన్ ఏదైతే చెప్తుందో ఖురాన్లో ఉన్నదాన్ని వక్రీకరిస్తున్నారు అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఎవరిని కూడా ఏ మతం కూడా సర్వేజన సుఖినో భవంతు అనే విధంగా ఉంటుంది. కానీ ఏ మతం కూడా ఈ విధంగా మానవుని చంపుకొని అనే దాన్ని ఉండదు. ఒక మతాన్ని నాశనం చేయమని చెప్పే పరిస్థితి ఉండదు. ఆ విధంగా వాళ్ళు మరి ఉన్న ఇస్లామిక్ కంట్రీలను కూడా దూరం చేసుకునే పరిస్థితి ఉన్నది. మీరు అన్నట్లుగా ఒసామా బిన్ లాడెన్ని కూడా మరి అమెరికా ఏదైతే ఆ ప్రాంతంలోనే పట్టుకోవడం, ఆ ప్రాంతంలోనే మరి వారిని మట్టుపెట్టడం జరిగింది. అటువంటివి ఏం జరిగినా ఎప్పుడైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఉగ్రవాదంతోనే వాళ్ళు నాశనం అవుతారు అనేది వాళ్ళు గ్రహించకపోవడం ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అంటే ముఖ్యంగా పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం మనుగడే కష్టంగా ఉంది. ఎందుకంటే సైన్యం చేతిలోనే ప్రభుత్వం ఉంటుంది, సైన్యమే ఉగ్రముఖల్ని తయారు చేస్తుంది, చివరికి ప్రభుత్వంలో ఎవరు ఉండాలనేది కూడా సైన్యం నిర్ణయిస్తుంది. వీళ్ళు అవసరమైనప్పుడు దించడం కూడా సైన్యం పనే. అంటే ఈ ప్రక్రియ ఆగిపోయినంత వరకు, డెమోక్రటిక్ కంట్రీగా నిలబడినంత వరకు పాకిస్తాన్కి ఇదే సమస్య ఉండే అవకాశం ఉందండి. అందుకే మనం చెప్తాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలలోనే డెమోక్రటిక్ కంట్రీగా ఒక రాజ్యాంగపరమైన పరిపాలన చేయడానికి మన దగ్గర ఏదైతే ఉందో చట్టాలు చేసేది పార్లమెంట్ అయితే, ఇంప్లిమెంట్ చేసేది అడ్మినిస్ట్రేషన్ అయితే, దాన్ని ఏదైతే దారిలో పెట్టేది మన కోర్టులు, ఏదైతే జ్యుడిషియల్ అయితే, ఈ విధంగా మనం అన్ని రకాలుగా మనం ఒక ఏర్పాటు చేసుకున్న సంస్థలు ఆ విధంగా మన దగ్గర అన్నీ నడుస్తూ ఉన్నాయి. 4 కాళ్ళ మీద 4 పాదాలు నడిచినట్టుగా మనం నడుస్తూ ఉంది. ఈ నడుస్తూ ఉన్నదాన్ని మరి అదే వాళ్ళు ఏదైతే ఒక డెమోక్రటిక్ కంట్రీ పేరుతోని సైన్యం చేతిలో పెట్టి సైన్యం దుందుడుకుతనం ఏదైతే ఉందో వాళ్ళకు చెప్పు చేతులలోనే వీళ్ళని ఉంచుకోవడంతో ఏదైతే మనం అంటాం ఏదైతే మూర్ఖుని పక్కకు పెట్టుకున్నట్టుగానే ఉంటుంది. అంటే
మన మనం చాతనైనంతోనే స్నేహం చేయాలంటాం. ఎప్పుడు కూడా పక్కకు మనిషి స్నేహం చేయాలంటారు. ఏదైతే మనం పెద్ద పైలవాన్ని పక్కకు పెట్టుకుంటే వాడు పొద్దుగాల మాట, మధ్యాహ్నం రాత్రి మాట మాట్లాడతారు. రాత్రి మాటలకు మనం అతన్ని ఆపలేము. ఎందుకంటే ఆపే కెపాసిటీ ఉన్న వాళ్ళతోనే మనం స్నేహం చేయాలి. వాళ్ళు ఆపే కెపాసిటీ వీళ్ళకి ఉండదు. ఆ సైనిక ఉన్నట్టుకు వాళ్ళ చేతులు అన్ని రకాల ఆయుధాలు అన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేనప్పుడు వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళు నిన్న కూడా మనము చెప్తా ఉన్నాం, ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి గారు కొంత సామరస్య ధోరణి ప్రదర్శించడం లేదు, వీళ్ళు దుందుడుకు ధోరణిలో ఖచ్చితంగా మనము యుద్ధం చేయాలనే పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పటికే దీంట్లో కాంట్రవర్సీ నడుస్తున్నట్టుగా మనం గ్రహిస్తున్నాం. మరి దాన్ని వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు అనేది దాన్ని ఆలోచన చేయాలి. ఏదైనా భారత్ అంటే భారత్ అయితే యుద్ధం కోరుకోవట్లేదు. అలాగే కేవలం పాక్ ఉగ్రవాద మూకల్ని మాత్రం ధ్వంసం చేయడమే భారత్ టార్గెట్గా పెట్టుకుంది. యుద్ధం అనివార్యమైతే తప్పిస్తే భారత్ చేసే పరిస్థితి లేదు. అయితే మరొక ముఖ్యమైన వార్తను చూస్తే సరిహద్దుల్లో భద్రత దృష్ట్యా ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటూ కొన్ని వార్తా కథనాలు వచ్చినాయి. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా చెప్పింది ఏంటంటే షెడ్యూల్ ప్రకారమే లోక్సభ ఎన్నికలను పూర్తి చేస్తామని అంటున్నారు. అంటే ఈ అంటే బార్డర్లో టెన్షన్స్ ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో వాదన వాళ్ళు సరైన వాదనతోనే పోతూ ఉన్నారు. కానీ ఏదైతే నిజంగా యుద్ధ వాతావరణము, యుద్ధం చేసే పరిస్థితి వస్తే కొంత మార్పులు జరుగుతాయి. ఎందుకంటే మనం ఏదో మ్యాండేటరీ కాదు అది. మనం ఈరోజు ఉన్న పరిస్థితులతోనే మనం అనుకున్న విధంగా అనుకున్న దారిలో పోవాలనుకుంటుంది ఎన్నికల కమిషన్. ఆ అనుకుంటున్న టైంలోనే మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అక్కడ మనం ప్రజలు కూడా ఆ మూమెంట్లో మూడంతా యుద్ధం పైన ఉండదు కానీ ఎన్నికల పైన ఉండదు. మనం ఎక్కడ కూడా ఒకరింట్లో ఇబ్బంది జరుగుతున్న పక్కింటి వాళ్ళు కూడా బాధపడతారు, పక్కింటి వాళ్ళు పండుగ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. అందుకని అది ఒక చిన్న సామెత. మనం ఏం చూసినా కానీ పక్కింట్లో సైడ్ ఉంటే పక్కకి ఇంట్లో మనం చేయలేము. అదే మన భారతదేశం మీదనే డైరెక్ట్ అటాక్ జరుగుతుంటే ఎన్నికలు జరిపే వాతావరణం ఉండదు కాబట్టి అది మనం దాన్ని మ్యాండేటరీగా వాళ్ళు చెప్పుకుంటారు అనేది ఆలోచన చేయాలి. అంటే యుద్ధ వాతావరణం ఉంది కానీ అంటే సరిహద్దుల్లో టెన్షన్ కొంత ఉంది. అయితే యుద్ధం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరగాయి. అంటే ఈ కొంత టెన్షన్ ఉన్న పరిస్థితుల్లో అంటే వాళ్ళు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందంటూ అతను వార్తా సారాంశం. 100% నేను అదే అంటున్నా. మ్యాండేటరీని ఎవరు కూడా మార్చకుండా మేము ఎన్నికలకు పోతామని చెప్తారు కానీ అది జరుగుతుంది, జరిగినప్పుడు మేము ఆపుతామని ఇప్పుడు చెప్పారు ఎవరు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఎలక్షన్ కమిషన్ చెప్పేది చాలా కరెక్ట్. ఎన్నికల కమిషన్ చేసే సమాయత్తం కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ పోతే ఒకవేళ అందుకన్నా మ్యాండేటరీ ఖచ్చితంగా జరిగే విషయాన్ని వాళ్ళు ఆ కోణంలోనే వాళ్ళు మాట్లాడతారు. ఆ కోణాన్ని మనం తప్పడం అసలు వాళ్ళు ఆ కోణంతో ఎలక్షన్ ఏర్పాట్లు చేస్తారు. ఎలక్షన్ ఏర్పాట్లు చేస్తారు. అందుకే అంటున్నాం, ఒకవేళ పూర్తి స్థాయిలో అటువంటి పరిస్థితి వస్తే ఆ రోజు మార్పులు జరగవచ్చు. అప్పటిదాకా మాత్రం ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతాయి. అంటే చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే టీఆర్ఎస్ కాదు కానీ మిగతా బీజేపీ కానీ ప్రతిపక్షాలు కానీ ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందంటూ అంటే ఒక సైన్యాన్ని దెబ్బతీస్తూ ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు. అంటే ఈ విషయంలో టీఆర్ఎస్ కాస్త దూరంగా ఉంది, సైనికుల పక్షాన్ని నిలబడ్డది. మిగతా పక్షాలు అంటే ఎలా చూడాలంటారు? అంటే ఈ దీన్ని కూడా రాజకీయానికి వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? ఒకటి మాత్రం అండి, ఎక్కడ కూడా అంటే శవం మీద పేలాలు ఎరుకున్నట్టుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఉంటే ఉండొచ్చు, పార్టీ పరంగా కొంత వీళ్ళకు నష్టం జరుగుతుంది. ఒక జాతీయ భక్తి, దేశభక్తి పెరిగితే ఏదైతే బీజేపీ వాదనకు ఓట్లు పడతాయని అంటారు. కానీ జనరల్గా దేనికి అదే ఉంటుంది. ఏదైతే ఈరోజు మనం భిన్నత్వం లేఖతో చెప్పినట్టుగానే మనం అంత వచ్చినప్పుడు మనం ఏమంటామంటే ఇది ఫెడరల్ రాజ్యాంగం కాబట్టి రాష్ట్రాలుగా వేరుంటాయి. దేశంకి వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేస్తారు. అట్లనే ఓటింగ్కి వచ్చే వరకల్లా కూడా ఎక్కడికక్కడ ప్రజలు వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టే మారుతారు. దాన్ని మాట్లాడడం అంత సమంజసం కాదు. మనం ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు మనోధైర్యాన్ని దెబ్బతీయడం కూడా, సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మనం మాట్లాడడం అంత మంచి పద్ధతి కాదు. అందుకనే టీఆర్ఎస్ కూడా స్తబ్దంగా ఉంది. టీఆర్ఎస్ కూడా వాళ్ళకు ధైర్యాన్ని చెప్తూ మొన్న ఏదైతే ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇచ్చిందో దాన్ని చాలా అభినందిస్తాం. అంటే సైనికుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు ఆ వైపుగా అన్ని పార్టీలు కూడా కదలాలి. ఇప్పుడు రాజకీయం చేయాల్సిన అవసరం లేదనేది మనకు ముఖ్యమైనది. థ్యాంక్ యూ పురుషోత్తం గారు, పేపర్ ముచ్చట కార్యక్రమానికి వచ్చి ఈరోజు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.